ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్ని పూర్తి చేయనండి అధ్యక్ష, దాన్ని పూర్తి చేయనండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేదానుకున్నా. పోయిన సెషన్లో విద్య సంబంధించిన పైన షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆ నోటు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. హౌస్లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి. మీరు వాకౌట్ చేశారు కనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష. మేము 500 కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది. నెంబర్ 2 అధ్యక్ష, అద్భుతం, అమోఘం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష నాస్ సర్వేలో మీరు పడిపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ కూటమి ప్రభుత్వం 2017లో 2014లో అధికారంలో వచ్చింది అధ్యక్ష. ఒక ఉదాహరణ తీసుకుంటాం, లాంగ్వేజ్ తీసుకుంది అధ్యక్ష. 3rd క్లాస్ లాంగ్వేజ్ మేము 253, 5th క్లాస్ 231, 8th క్లాస్ 244 ఉండేది అధ్యక్ష. మేము తీసుకొచ్చిన సంస్కరణలు, ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 364, 339, 308కి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమైంది అధ్యక్ష? 364 కాస్త 311 పడిపోయింది, 339 కాస్త 294 పడిపోయింది, 308 కాస్త 292కి పడింది. నాస్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్లో నేను పెడతాను అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష 84.3% క్లాస్ 3 పిల్లలు, 62.5% క్లాస్ 5 పిల్లలు, 47% క్లాస్ 8 పిల్లలు అధ్యక్ష 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు. అందుకే ఏఐ టూల్ వాడి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి. ఎక్కడైతే ఫోకస్గా ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో దానికి ఇంటర్వెన్షన్ చేయాలనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అధ్యక్ష. ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బైండింగ్. ఒక రాష్ట్రం అమలు చేయలేదు, ఒక రాష్ట్రం చేసినది కాదు, ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష. మాకు అవకాశం లేదు. నేను బలంగా నమ్మేది అధ్యక్ష, మేము పంపించామనేది కాదు, పోటీ పడతాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి. పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ఉపాధ్యాయులు నియమించాలి, 1 క్లాస్ 1 టీచర్ తీసుకురావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్లో మెరుగుపరచాలి. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. అది మాకున్న ఫోకస్ శ్రద్ధ, ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ధని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14268 గుమ్మడి సంజయరాణి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 757 గిరిజన హాస్టల్స్లో 178,687 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం వారికి స్కూల్ కిట్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కూల్ కిట్స్, అలాగే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ వస్తువులు, అలాగే బెడ్డింగ్ మెటీరియల్, నోట్బుక్స్, స్టేషనరీ, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, అలాగే బెడ్లు, త్రాగునీటి సౌకర్యం, ట్రంక్ బాక్సులు మొదలైనవన్నీ కూడా అందిస్తుంది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం జీతాలు, ఆహారం, కాస్మెటిక్ మెటీరియల్స్ వీటన్నిటితో కలుపుకొని 2025-26 విద్యా సంవత్సరంలో 1,285 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం అన్ని కొనుగోళ్లు టెండర్ల వ్యవస్థ ద్వారా చేయబడుతుంది. అలాగే డైట్, కాస్మెటిక్ ఏవైతే ఉన్నాయో ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ CFMS ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. రాజశేఖరన్ గారు. ఈ ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాల వల్ల కొంతవరకు సౌకర్యాలు మెరుగుపడటం అనేది వాస్తవం అధ్యక్ష. గతంలో మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా మహిళా హాస్టల్స్లో వార్డెన్స్ కానీ కేర్ టేకర్స్ కానీ లేకపోవడం వల్ల వారి భద్రతకి చాలా ఇబ్బంది కలిగింది అధ్యక్ష. కాబట్టి మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే మనం ఇచ్చే ఫెసిలిటీస్లో ముఖ్యంగా RO ప్లాంట్లు కానీ
ఫుడ్ విషయంలో కానీ నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎక్కడైతే షార్ట్ ఉందో ఆ వార్డెన్స్ కానీ అలాగే కేర్ టేకర్స్ కానీ వెంటనే నియమించి ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్స్ కానీ మహిళలకు కానీ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రాంభూపాల్. గిరిజన సంక్షేమ హాస్టల్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అధ్యక్ష. కానీ వేల కోట్ల రూపాయలు ఆ గిరిజన పిల్లల విద్యాబుద్ధులు నేర్పడానికి అదేవిధంగా వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పించేదానికి ఖర్చు పెడుతున్నప్పటికీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో వాటి అమలులో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, నేను ఇటీవల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా గిరిజన సంక్షేమ హాస్టల్ పోయాను అధ్యక్ష. ఉదయం 7:30కు పోయా అధ్యక్ష. ఆ రోజు ఆదివారం. ఆ రోజు మెనూలో గుడ్డు పెట్టాల్సి ఉంది అధ్యక్ష, కానీ గుడ్డు లేదు అధ్యక్ష. ఎందుకు గాను గుడ్డు లేదంటే కాంట్రాక్టర్ సరఫరా చేయలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. సరే ఆ రోజు చపాతీ పూరి చేసి పెట్టాల్సి ఉంటే పూరి చేయకోకుండా పుష్క మామూలుగా ఈ కలర్ రైస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకు పెట్టారని చెప్తే కాంట్రాక్టర్ మాకు సప్లై చేయలేదని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక హాస్టల్ పోయా అధ్యక్ష. పోతే 2 లీటర్ల పాలను 80 మంది పిల్లలకు ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పై నుంచి దానికి మనం ఖచ్చితంగా సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. అనేక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ ఉన్నప్పటికీ దానికి నిధులు అంటే కనీసం ఆ ఫిల్టర్లు మార్చేదానికి నిధులు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా అక్కడ సద్వినియోగం చేయకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి అధ్యక్ష. అంటే ఉన్నతాధికారులు గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులు ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా సూపర్వైజింగ్ చేయడం లేదనేది నా భావన అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేది ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఖచ్చితంగా మెనూలు పాటించాలి. ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పిస్తుందో వాటినన్నింటిని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని హాస్టల్ వార్డన్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్నది అధ్యక్ష. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 15 సంవత్సరాల నుంచి కూడా ఒకరే వార్డన్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులు కానీ ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాడికి 100% వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. గ్రీష్మ గారు. అంతేకాదు ప్రైవేట్ బిల్డింగ్స్ లో అధ్యక్ష ఈ రోజు కానీ వాటిని కూడా వీలైతే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రీష్మ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు ప్రశ్నలకు అన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష. అయితే 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష. కానీ మెయిన్ థింగ్ 2019 నుంచి 2024 వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్లా రన్ చేశారు కానీ ఒక ఇంప్రూవ్డ్ హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్లా రన్ చేయలేదు అధ్యక్ష. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫండ్స్ జరిగాయి అధ్యక్ష. అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయి ఉంటుంది. మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి, కొంచెం ఒక్క నిమిషం. ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి నేను మా పార్టీ మర్యాదతోటి ఊరుకుంటే మీరు చేస్తున్న తప్పులు ఒక్క నిమిషం అవి వాటి గురించి కూడా 2014 మెంబర్స్ ప్లీజ్ ఒక నిమిషం 2019 నుంచి 2024లోని కొన్ని హాస్టల్స్లోని పిల్లలు వెనక్కి వెళ్లకుండా మేము ఆ హాస్టల్స్లో చదవము అని చాలా మంది హాస్టల్స్ బ్యాక్అవుట్ అయ్యాయి అధ్యక్ష. ఆ స్టూడెంట్స్ ని దయచేసి ఎవరెవరైతే వెళ్ళిపోయి తిరిగి మేము రాము అనుకున్న వాళ్ళకి మళ్ళీ మేము అప్గ్రేడ్ అయ్యాము, మీరు మళ్ళీ తెచ్చి మా హాస్టల్స్ లో జాయిన్ అవ్వండి అని మంత్రి గారు కోరాల్సిందిగా వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ రప్పించాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, నేను ముందుగానే చెప్పాను అధ్యక్ష, 757 టోటల్ హాస్టల్స్లో 178,687 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీటిలో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ప్రీ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి అధ్యక్ష. వీటిలో గౌరవ సభ్యులు అడిగింది 58 వాటికి అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా సొంత భవనాల్లో వెళ్తున్నాయి అధ్యక్ష. అలాగే డైట్ ఛార్జెస్ ఇవ్వటం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ,
బెడ్డింగ్ మెటీరియల్ కానీ నోట్బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా నేను ఆల్రెడీ తెలియజేశాను అధ్యక్ష. అయితే కొంతమంది టీచర్స్ లేరు అన్నారు. ఇంతకు పూర్వం ఉండకపోవడం నిజమే అధ్యక్ష, కొంతమంది ఉండేవాళ్ళు కాదు. మెగా డిఎస్సి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో 2000 మంది టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల టీచర్ల కొరత అయితే లేదు అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాల్లో కొన్ని హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు తక్కువగా జరగడం నిజమే అధ్యక్ష. వాటికి గత 5 సంవత్సరాలు అయితే ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, స్టేషనరీ వర్క్స్ కానీ, ట్రంక్ బాక్స్ కానీ, దుప్పట్లు కానీ ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్లేట్లు, గ్లాసులు, అలాగే దుప్పట్లు ఇవన్నీ గత టైంలో కూడా నేను ఈ విషయాలన్నీ తమ ముందు ఉంచాను అధ్యక్ష. అలాగే మనకున్నటువంటి హాస్టల్స్లో టాయిలెట్స్, బాత్రూములు, వాటర్ ప్లాంట్స్ కోసం 60 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ సంవత్సరంన్నర నుంచి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆర్ఓ ప్లాంట్లు ఇంకా లేకపోతే మేము చెప్పమని అడగడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంతవరకు అన్నీ జరుగుతున్నాయి. అలాగే జీతాలకి డైట్ ఛార్జెస్, అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 1285 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇచ్చాం అధ్యక్ష. అలాగే సోదరు అడిగింది డైట్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు అని. అది కొన్ని డైట్ ఛార్జెస్ లాస్ట్ టైం బకాయి ఉంటే ఆ బకాయిలు కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. అయితే పిల్లల ఫీజులు కూడా లాస్ట్ టైము కేవలం 28 కోట్లు బకాయిలు, అంటే 28 కోట్లు ఇచ్చి వెళ్ళిపోతే తర్వాత 68 కోట్ల బకాయిలు కూడా పూర్తి స్థాయిలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే లాస్ట్ ఇయర్ కూడా 107 కోట్లు పూర్తిగా అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే తరగతి గదులు, హాస్టల్ భవనాలు, క్వార్టర్స్, అలాగే డార్మెటరీ వీటన్నిటికి కట్టడానికి 423 కోట్లు కూడా శాంక్షన్ చేసి అవి కూడా పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. టోటల్గా 25-26 సంవత్సరంలో 1768 కోట్లు మంజూరు చేసి ఆ పనులన్నీ కూడా దాదాపు 80% పూర్తి జరిగాయని తమ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పారు కొన్ని హాస్టల్స్లో 15 సంవత్సరాల నుంచి వార్డెన్స్ ఉన్నారని. అట్లాంటివి ఏవైనా ఉంటే నా పరిశీలనలో చూసుకొని నేను అధికారులతో మాట్లాడి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటివి ట్రాన్స్ఫర్స్ తీసుకొస్తాం అధ్యక్ష. ఎక్కడైనా మెనూ సక్రమంగా పాటించకపోతే ఆల్రెడీ ఒక 2-3 వార్డెన్స్ కూడా సస్పెండ్ చేసాం అధ్యక్ష. అట్లాంటి కఠిన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14173 సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం 2019 జూన్ నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ క్రింది వివరంగా ఉన్నాయి అధ్యక్ష. 2017-18 సంవత్సరానికి 162.37 కోట్లు, 2018-19 నాటికి 1844.55 కోట్లు, మొత్తం 2006.92 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఈ మొత్తాలను దశల వారీగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం ఈ మొత్తాన్ని దశల వారీగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం 1859.1 కోట్ల విడుదల చేసి 2024 జూన్ నుండి విద్యార్థుల కళాశాల అకౌంట్లో జమ చేయడం జరిగింది. 2024-25 సంవత్సరానికి మిగిలిన మొత్తాన్ని 10/2/26 తేదీన 1200 కోట్లకు బడ్జెట్ విడుదల చేయడం సిఎఫ్ఎంఎస్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగో ప్రశ్న సమాధానం 2025-26 సంవత్సరానికి రాష్ట్ర వాటాకు సంబంధించి ఎస్సీ మరియు ఎస్టీలు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల కోసం 300 కోట్లు విడుదల చేయడం అధ్యక్ష. అన్ని ఇతర వర్గాలకు మిగిలిన మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయడం అవుతుంది అధ్యక్ష. భర్త గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,300 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉన్నాయని చెప్పి మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే 2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ గాను మొత్తం 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఇప్పటి వరకు కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం పే చేసినట్టు, ఇంకా 7,800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్టు మరి తెలుస్తోంది అధ్యక్ష. కేవలం అసెంబ్లీ ఉందనే ఒకే ఒక కారణం చేత ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేటటువంటి కారణం చేత 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఓ మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు. అది కాకుండా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కాలేజీల అకౌంట్లో కానీ కాలేజ్ యాజమాన్యం కానీ చెల్లించినట్టయితే
మరి ఎక్కడ చెప్పడం లేదు అధ్యక్ష. ఇది వరకు జగన్ గారు ఉన్నప్పుడు క్వార్టర్లీ పేమెంట్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఏ క్వార్టర్లో కూడా ఎక్కడ పెండింగ్ పేమెంట్ లేకుండా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే 8 క్వార్టర్లుగా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పే చేయకుండా కాలేజ్ యాజమాన్యమే కాకుండా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మరి కూటమి ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది అధ్యక్ష. అది కేవలం అక్కడ ఉండేటటువంటి యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వక అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుకుంటా ఒక రకమైనటువంటి మానసిక ప్రాబ్లం కూడా వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. రాబోయేటటువంటి కాలంలోనైనా ఎప్పటి వరకు ఈ బకాయిలు క్లియర్ చేయగలుగుతారు, క్లియర్ చేసేటటువంటి ఉద్దేశం ఉందా లేదా? 7,800